ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 19 వరకు చదువుకుందాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీ అంతరంగ పురుషులందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమేశ్వరం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారే స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాన్ని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. కొన్ని వారములుగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంలో విశ్వాసుల కొరకు చేసిన ప్రార్థన గురించి మనం చూస్తున్నాం. అందులో పౌలు చాలా విషయాల గురించి సంఘం నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాడు. సంఘం యొక్క అవసరతల్లో ఏమిటో పౌలు గుర్తించి దానిని బట్టి పౌలు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. పౌలు యొక్క ప్రార్థన చాలా ప్రత్యేకమైనటువంటి, ఎందుకంటే ఏది విశ్వాసులకు నిజంగా అవసరమో, ఏది నిజంగా ప్రాముఖ్యమో దాని నిమిత్తమై పౌలు ప్రార్థన చేయడం మనం చూస్తాం. ఈ పౌలు చేసిన ప్రార్థనను బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి కూడా నిజంగా ఏదైనా ప్రార్థన అవసరం ఉంది అంటే, లేదా నిజంగా ఎవరైనా గొప్ప భక్తులు సేవకులు మన కోసము ప్రార్థన చేయాలని మనం ఆశపడినప్పుడు వారిని ఏమని అడగాలి అని అంటే ఇదే అడగాలి మనం కూడా. ఎందుకంటే పౌలు లాంటి గొప్ప సేవకుడు, గొప్ప అపోస్తలుడు సంఘంలో ఉన్నటువంటి అసలైనటువంటి అవసరం ఏంటో గుర్తించి దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఇలాగ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా పౌలు మీ మనోనేత్రాలు వెలిగింపడినందున అని మరలా ఆయన ప్రార్థన చేయడం మనం చూస్తాం. పౌలు చాలా జ్ఞానంకు సంబంధించిన విషయాలు కూడా చాలా బోధిస్తూనే అవన్నీ కూడా విశ్వాసులు గ్రహించాలని పౌలు ప్రార్థన చేయడం కూడా మనం చూస్తాం. అందుకే నేను చూడండి చాలా ప్రత్యేకమైనటువంటిది. అందుకే ఇందులోని ఈరోజు మరలా చూడండి నేను దీని గురించి మాట్లాడుతాను. చూడండి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను అంటున్నాడు. యాక్చువల్ అయితే గత వారం ఏం చెప్పానంటే దేవుని ప్రేమ యొక్క వెడల్పు లోతు దాని గురించి చెప్తాను, కానీ అది నెక్స్ట్ వీక్ మాట్లాడతాను. ఈ రోజున మరలా జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను చూస్తారు. దాన్ని ఈ రోజు మనం చూద్దాం. తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ అంటున్నాడు. మన జ్ఞానమునకు మించింది అయినను దాన్ని మీరు తెలుసుకోవాలి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ రెండు వ్యతిరేకములు అనిపిస్తుంటది, కానీ కాదు. జ్ఞానమునకు మించింది అంటే సహజంగా మనకున్న ఒక ఆలోచన నుండి అది మనం అర్థం చేసుకోలేనిది అనుకుంటున్నాం. కానీ నిజంగా కనుక అది మనం అర్థం చేసుకోలేనిది అయితే అసలు పౌలు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది మీరు తెలుసుకోవాలి, మరలా నేను ప్రార్థన చేస్తున్నాను కూడా అర్థం ఉండదు. పౌలు ఏమన్నాడంటే ఇది మీరు తెలుసుకోవాలంటున్నాడు. ఏం తెలుసుకోవాలంటే జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ. అక్కడ పౌలు చూడండి కొన్ని పదాలు ఆయన రాస్తున్నప్పుడు ఒక విషయం చెప్పేటప్పుడు కొన్నిసార్లు బైబిల్లో రకరకాలైన పదాలు వాడడం మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇక్కడ కూడా పౌలు దేవుని ప్రేమ గురించి అన్నప్పుడు దేవుని యొక్క ప్రేమ యొక్క గొప్పతనం అనొచ్చు సింపుల్ గా. కానీ పౌలు దేవుని యొక్క ప్రేమ గొప్పతనం అనుకుంటా దేవుని ప్రేమ యొక్క వెడల్పు లోతు ఎత్తు పొడువు అంటున్నాడు. అంటే అలా ఎందుకు అంటున్నాడు అంటే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో పౌలు విశ్వాసులకి తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకున్నటువంటి ఆ జ్ఞానముతో, ఆయనకున్నటువంటి ఆ పదాలను బట్టి, భాషను బట్టి దేవుని యొక్క ప్రేమ గొప్పతనాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అందుకే చూడండి కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళేదో కవిత్వం లాగా ఏదో వర్ణించే ప్రయత్నం చేయట్లేదు, కానీ వీళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని ఈ లెటర్లో పెట్టే ప్రయత్నం చేయట్లేదు, కానీ దేవుని యొక్క ప్రేమ గొప్పతనాన్ని ఈ పత్రికలో తెలియపరిచే ప్రయత్నం పౌలు చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ఏంటంటే రాస్తున్నప్పుడు జనరల్గా ప్రసంగం చేస్తున్నాను వాళ్ళకున్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని ఆ ప్రసంగంలో యూజ్ చేయడం చూస్తాం. మనకున్నటువంటి జ్ఞానం, పదాల మీద మనకున్న పట్టుని, ఆ పెద్ద పెద్ద ఇంగ్లీష్ వర్డ్స్ ఇలాంటి వాడడం చూస్తుంటాం. కానీ బైబిల్లో పౌలు పత్రిక రాసినప్పుడు తనకున్నటువంటి జ్ఞానం ఎంతో అంచనా వేయటం కొరకు ఇక్కడ కొన్ని పదాలు వాడలేదు. పౌలు రాసినప్పుడు ప్యూర్గా స్పష్టంగా ఆయన ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో దాని యొక్క గొప్పతనాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నంలోనే కొన్ని పదాలు వాడతాడు, కానీ ఆయనకి భాష మీద ఎంత పట్టు ఉందో, ఎంత జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని తెలియపరిచే ప్రయత్నం చేయట్లేదు. అందుకని చూడండి, మనం కొన్నిసార్లు కొన్ని పదాలు బైబిల్ రిపీటెడ్గా ఉన్నప్పుడు, లేదంటే కొన్ని పదాలు ఉన్నప్పుడు ఏదో జస్ట్ ఏదో కవిత్వం లాగా ఏదో జస్ట్ వర్ణించడం కోసం చేస్తారని కాదు, కానీ దాన్ని గొప్పతనాన్ని తెలియపరచడానికి వాళ్ళు ఒక్కోసారి అన్ని రకాలైన పదాలు బైబిల్లో భక్తులు వాడుతూ ఉంటారు. వాళ్ళు అలా వాడారన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే బహుశా వాళ్ళు రాస్తున్నప్పుడు వాళ్ళ మనసులో ఏం మెదిలిందో
అది బహుశా మనం గ్రహించలేమేమో ప్రస్తుతానికి. కానీ వాళ్ళు ఏదో ఒక గొప్పతనాన్ని వాళ్ళు గ్రహిస్తున్నారు కాబట్టే దాన్ని అంతలాగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అది వాళ్ళకి అర్థమైంది కాబట్టి, ఇక్కడ పౌలుకి దేవుని యొక్క ప్రేమ అంటే అర్థమైంది కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒకవేళ బహుశా ఇంకా నిజంగా మనకు అర్థం కాలేదనుకోండి, మనం జనం అనుకుంటాం అంటే పౌలు ఏదో రకరకాల పదాలు వాడాడేమో అనుకుంటాం. కానీ యాక్చువల్గా పౌలు రాస్తున్నప్పుడు ఆయన ఏదో తనకున్న జ్ఞానాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయడం కాదు, కానీ ఆయన ఏదైతే చెప్దాం అనుకున్నాడో సబ్జెక్ట్ ఏంటో దాని యొక్క గొప్పతనాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పదాలు వాడుతారు. ఎందుకంటే మాటలు మనం యూజ్ చేయకుండా ఒక దాని యొక్క గొప్పతనం మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఒక బైబిల్లో స్పెసిఫిక్ మనం చూసిన ఒక విషయాన్ని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనం ఏం గ్రహించాలంటే జస్ట్ పదాలు వాడడం కోసం వాడలేదు, దాని గొప్పతనాన్ని వివరించడానికి భక్తులు ప్రయత్నం చేస్తాను గ్రహించాలి మనం. ఇప్పుడు ఈరోజు చూడండి, ఒక 4-5 ప్రసంగం చేస్తాం అనుకోండి, కొన్నిసార్లు పదాలు ఏంటంటే మనకున్నటువంటి జ్ఞానాన్ని మన ప్రసంగంలో ఇమిడ్చే ప్రయత్నం చేస్తాం. అంటే ప్రసంగం వింటున్నప్పుడు సబ్జెక్ట్ కంటే మనకెంత జ్ఞానం ఉందో తెలియపరిచే ప్రయత్నం చేస్తుంటాం ఒక్కొక్కసారి. కానీ బైబిల్లో మాత్రం అలాగం లేదు. బైబిల్లో భక్తులు రాసిన మాత్రం వాళ్ళకి జ్ఞానాన్ని పేపర్ మీద పెట్టే ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళు ఏదైతే విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నారో దాని యొక్క గొప్పతనాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే పౌలు కూడా ఇక్కడ దేవుని యొక్క ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు దేనికి ప్రేమ యొక్క వెడల్పు, లోతు, ఎత్తు, పొడవు అంటున్నాడు. అంటే ఎందుకు ఆ మాటలు పౌలు వాడుతున్నాడంటే అది అంత గొప్పది అన్నది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే దానికి హద్దులు లేవన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నంలో పౌలు దేవుని యొక్క ప్రేమ యొక్క వెడల్పు, లోతు, ఎత్తు, పొడవు అంటున్నాడు. అలా మాట్లాడుతూ దాని గొప్పతనాన్ని చెప్తున్నా మళ్ళీ ఇంకోటి ఏమంటాడంటే పొడవు, ఎత్తు, వెడల్పు, లోతు అని అక్కడ తాపకుండా అది జ్ఞానమునకు మించినటువంటిది అంటున్నాడు. జ్ఞానమునకు మించింది. ఇప్పుడు చూడండి, మనము భక్తి జీవితంలో మనకు ఒక విషయం ఫస్ట్ గుర్తుపెట్టుకోలేదు. ఏంటంటే జ్ఞానం కూడా మనకు చాలా అవసరం. అంటే ఆత్మీయ విషయాల మీద జ్ఞానం అవసరం. ఈ రోజుల్లో మనం ఏమనుకుంటామంటే క్రిస్టియన్ ఒక రకమైనటువంటి ఒక స్థితి ఏంటంటే బేసిక్గా మనం దేవుని నమ్ముకున్నామంటే చర్చికి వెళ్తున్నామంటే మన మైండ్ని వాడకూడదు అనుకుంటారు చాలా మంది. అంటే జ్ఞానంగా ఆలోచించకూడదు, లాజిక్గా ఆలోచించకూడదు అనుకుంటారు చాలా మంది. కానీ మనం యాక్చువల్గా చూస్తే మనం చర్చిలోకి వచ్చినప్పుడు కేవలం ఏదో ఆత్మనే కాదు, మన మైండ్ని కూడా వాడాలి యాక్చువల్గా. ఎందుకంటే దేవుడు జ్ఞానము ఘోషించుచున్నది అని బైబిల్లో ఉంది, సామెతల గ్రంథంలో. దేవుడు మనం ఏంటంటే జ్ఞానము లేకుండా అర్థం కాకుండా ఉన్నటువంటి భక్తి జీవితాన్ని చేయమని దేవుడు చెప్పట్లేదు. దేవుడు భక్తి జీవితాన్ని చేయమన్నప్పుడు ఆ భక్తి అనేటువంటిది జ్ఞానం అనేటువంటి ఆ ఛానల్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే క్రిస్టియానిటీలో చాలా మంది సిన్సియర్ భక్తి ఉంది. కాకపోతే ఏంటంటే అది భక్తి ఉంటే సరే భక్తి ఉంది అనుకునేది ఏంటంటే చాలా బలమైనటువంటి భక్తి. కానీ దాన్ని కరెక్ట్ గా కంట్రోల్ చేసి సరైన డైరెక్షన్ లో ఒక గమ్యంకు ఒక ఛానల్లో ఒక దారి గుండా నడిపించేటువంటి జ్ఞానం మనకు ఉండాలి. ఆ జ్ఞానం లేకపోతే ఆ భక్తి ఏంటంటే రకరకాలైనటువంటి వాటి ప్రయత్నం చేస్తుంటుంది. అందుకని ఈ రోజుల్లో ఏంటంటే చాలా విషయాలు అర్థం లేనటువంటి విషయాలు చాలా క్రిస్టియన్లు జరుగుతుంటాయి. దాన్ని ఫాలో అయ్యే వాళ్ళని మనం తప్పట్లేము. ఎందుకంటే పాపం వాళ్ళు చాలా సిన్సియర్గా వాళ్ళ భక్తి జీవితాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, అందులో ఉంటున్నారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి భక్తి ఉంది కానీ జ్ఞానము లేదు. వాళ్ళకి ఆసక్తి ఉంది. పౌలు కూడా అదే అంటాడు యూదుల గురించి, వాళ్ళకి రక్షణ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆసక్తి అయితే ఉంది కానీ జ్ఞానానుసారంగా అది లేదు. ఇప్పుడు చూసారా, ఇప్పుడు జ్ఞానానుసారం అనేది ఏంటంటే అది స్వయంగా దేవుడిస్తూ వచ్చేది కాదు. కొన్నిసార్లు మనము నేర్చుకోవాల్సి ఉంది. ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరి కింద కూర్చొని లేదా ఒక దగ్గర ఉండి వాళ్ళు చెప్తున్నప్పుడు విని నేర్చుకోవాల్సి ఉంటుంది. అందుకని బైబిల్లో కూడా సామెతల దేవుడు అన్నాడు జ్ఞానము ఘోషిస్తుంది, జ్ఞానం కేకలేస్తుంది, నువ్వు వచ్చి నువ్వు జ్ఞానాన్ని విని నువ్వు తెలుసుకో జ్ఞానం. ఈ రోజు మనం ఏంటంటే భక్తికి ఇంపార్టెన్స్ ఇస్తాం కానీ జ్ఞానానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వం. కానీ పౌలు ఒకప్పుడు జ్ఞానంలో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. పౌలు ఆ యూద సాంప్రదాయాన్ని వాటిని పాటిస్తున్నప్పుడు చాలా జ్ఞానంగా ఉండేవాడు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్మిన తర్వాత రెండింటినీ కరెక్ట్ గా బ్యాలెన్స్ వచ్చింది దానికి. అందుకనే పౌల పత్రికలు చాలా మీనింగ్ఫుల్ గా ఉంటాయి. రెండింటిని బ్యాలెన్స్ గా తీసుకు ఏదో ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు పౌలు ఎప్పుడు కూడా. అందుకే కొరింథీ పత్రిక చూడండి, ఆయన ప్రేమ గురించి మాట్లాడినా, ఆత్మ వరాల గురించి, ఫలాల గురించి, భాషల గురించి మాట్లాడినా సరే ఆయన ప్రతిదీ బ్యాలెన్స్ చేస్తాడు ఆయన. అది పౌలకు ప్రత్యేకత. ఎందుకంటే పౌలకి భక్తి ఉంది, ఆసక్తి, రెండు కరెక్ట్ గా బ్యాలెన్స్ గా తీసుకెళ్లగలిగేటువంటి ఆ కంట్రోల్ పౌలకు ఉంది. అందుకనే పౌల పత్రికలో చాలా జ్ఞానం ఉంటుంది. అందుకే రోమపత్రిక మీరు చదవండి, రోమపత్రికలో సెలువు గురించి, పాపముల గురించి, రక్షణ గురించి, నీతి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంతో జ్ఞానము ఆ పత్రికల్లో ఉంటుంది. ఎన్నో టెక్నికల్ విషయాలు ఎన్నో చెప్తాడు, ఎన్నో లాజికల్ గా ఎంతో మాట్లాడతాడు. అంటే ఇదిలా ఉంటే ఇదిలా ఉంటుంది అంటాడు. అంటే పాపం విస్తరిస్తుందంటే కృప కూడా ఇలాగ అధికంగా ఉంటుంది అంటాడు. అలా ప్రతిదీ ఏంటంటే కంపేర్ చేస్తూ చెప్తాడు. ఆ జ్ఞానము కూడా పౌలకు ఉంది. ఇప్పుడు అదంటాను, ఈ రోజుల్లో ఏంటంటే మనం కూడా ఏంటంటే బైబిల్ చదువుతున్నప్పుడు జస్ట్ భక్తి ఉంటే సరిపోదు. భక్తి ఏం చేస్తుందంటే నేను ప్రార్థన చేయాలి అన్నది భక్తి చెప్తుంది, ప్రార్థన చేస్తాం. కానీ జ్ఞానం ఏం చెప్తుందంటే
నువ్వు ప్రార్థన చేయాలి, కానీ ఎలా పడితే అలా ప్రార్థన చేయడానికి వీలు లేదు. ప్రార్థన నువ్వు నేర్చుకోవాలన్నది జ్ఞానం నేర్పిస్తుంది. అని చూడండి, యేసుక్రీస్తు కూడా 3.5 సంవత్సరాల పరిచర్లు అని జస్ట్ ఏదో భక్తి జీవితాన్ని నేర్పే ప్రయత్నం చేయలేదన్న, వాక్యం ద్వారా విశ్వాసులకి లేదంటే శిష్యులకి జ్ఞానాన్ని బోధించారు ఆయన. అంటే అర్థం ఈ రోజులు ఏంటంటే మనం ఏమనుకుంటాం అంటే, మనం చర్చలకు వెళ్ళాం అంటే దేవుని నమ్ముకున్నాం అంటే మన మైండ్ని పక్కన పెట్టాలి, ఏది కూడా అడగకూడదు, ఏది కూడా క్వశ్చన్ చేయకూడదు, ఏది డౌట్ ఉండకూడదు, గుడ్డుగా అన్ని నమ్మేయాలనుకుంటాం. కానీ బైబిల్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే ప్రతిదీ గుడ్డుగా నమ్మేమని దేవుడు చెప్పట్లేదు. విశ్వాసం ఉంచాలి. విశ్వాసం చాలా విషయాన్ని, అదృశ్యమైన వాటిని నమ్ముతుంది, కానీ అది గుడ్డుగా నమ్మేటువంటిది కాదు. విశ్వాసం దానికి కూడా బేస్ ఉంది. బేస్ ఏంటంటే వాక్యం మనకు బేస్. మనం చూడం కాబట్టి నమ్ముతాం. అంటే గుడ్డుగా ఏది పడుతుంది నమ్మట్లేదు. బైబిల్ బేస్ చేసుకుని మన విశ్వాసానికి కలిసి నమ్ముతున్నాం. ఉంది అన్న విషయాన్ని మనకు బైబిల్ చెప్తుంది కాబట్టి నమ్ముతున్నాం. అందుకోసారి విశ్వాసం గుడ్డిదని అంటే అర్థం ఏంటంటే బైబిల్ బేస్ కాదు, దానికి ఏ ఆధారం లేదని కాదు. జనరల్ గా చూడడానికి ఈ తెలివితేటల పరంగా ఆధారం లేదు, కానీ బైబిల్ ఆధారంగా ఉంది. అందువల్ల చూడండి, ఇప్పుడు దేవుని ప్రేమను గురించి కూడా పౌలు మాట్లాడుతున్నప్పుడు జ్ఞానమునకు మించింది అంటున్నాడు. అంటే ఏంటంటే జనరల్ అంటే మన ఊహకి, మనకు ఆలోచనలకి మించినటువంటిది ఒకటి అంటున్నాడు. కానీ దాన్ని మీరు తెలుసుకోవాలి. జస్ట్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పట్లేదు, దాన్ని మీరు తెలుసుకోండి అంటున్నాడు. ఇప్పుడు తెలుసుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వినాలి. వింటే కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం, వినకుండా ఏ విషయాలు కూడా తెలుసుకోలేము. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే భక్తి జీవితంలో కొన్ని ఆత్మ సంబంధ విషయాల్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఆటోమేటిక్ డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ అయ్యే ముందు వాక్యం ద్వారా మనము కొన్ని విషయాలు వినాల్సి ఉంటుంది. మనం ఫస్ట్ వింటేనే దాన్ని తెలుసుకుంటాం, అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత ప్రాక్టికల్ గా దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. లేకపోతే చూడండి, గమనించి చేస్తున్నాండి, ఒక విషయం ఉంది అని తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్లో వాక్యం ద్వారా దేవుడు మనకి దాన్ని బోధించాలి. దేవుడు మనకు దాన్ని బోధిస్తేనే ఉంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ దేవుని ప్రేమ గురించి బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకోండి, అసలు దేవుని ప్రేమ ఒకటి ఉందని మనకు తెలియదు, అది ఎంత గొప్పదో కూడా మనకు తెలియదు. అది ఎంత గొప్పదో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమను గురించి ఇన్ఫర్మేషన్ మనకు కావాలంటే జ్ఞానము కావాలి. అందుకనే పౌలు అంటే కొన్ని విషయాలు దేవుని ప్రేమ ఎత్తుబడాలి పడవ లోతు అని చెప్తున్నప్పుడు రాస్తున్నాడు. కానీ మళ్ళీ ఏమన్నాడంటే జస్ట్ రాస్తే దాని పదాలను బట్టి మీరు చదివి అర్థం చేస్తున్నది కాదు, ఆ వర్డ్స్ తో మీరు అర్థం చేస్తున్నది కాదు, దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. కాబట్టి అది మీరు తెలుసుకోవాలి. నేను ప్రార్థన కూడా చేస్తున్నాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే చూడండి, దేవుని ప్రేమ ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని ప్రేమ ఏంటో బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. బైబిల్లో దేవుడు కొన్ని విషయాలు రాసి ఉంచాడు, దాన్ని చదివి మనం తెలుసుకుంటే గానీ ఆ తర్వాత ఎప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేయలేం. మనం అనుకుంటే ఇప్పుడు చూడండి, అందుకని తెలుసుకోవడం అంత ఇంపార్టెన్స్ మనం ఈ రోజుల్లో. కానీ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని చర్చకొచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవడం కోసమే. చర్చకొచ్చేది ఇక్కడ ఏదో ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ కోసం రావట్లేదు. ఇక్కడ మనం ఇప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఏదో మనకేదో జరిగిపోవడం కోసం రావట్లేదు, ఏదో తెలియనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ కోసం అనట్లేదు. చాలా సందర్భాల్లో చూడండి, చాలా మీటింగ్స్ రావట్లో విశ్వాసాలకి వాళ్ళకి ఏదో ఎక్స్పీరియన్స్ జరుగుతుంది, వాళ్ళకి ఏం జరిగింది యాక్చువల్ వాళ్ళకి కూడా తెలియదు, కానీ ఏదో జరిగింది అనుకుంటారు. ఏం జరిగిందో తెలియదు, కానీ ఏదో జరిగింది అనుకుని గొప్ప భక్తితో అనుకుంటున్నారు. అదే దేవుని శక్తి, దేవుని మహిమ అనుకుంటున్నారు. కానీ గమనించి ఎప్పుడు కూడా దేవుడు మనకు సంబంధించిన ఒక విషయాన్ని చేస్తున్నప్పుడు, ఒక ఎక్స్పీరియన్స్ మనకి ఇవ్వదలుచుకున్నప్పుడు దేవుడు మనకు అర్థం కానటువంటి దాన్ని దేవుడు మనకి ఇవ్వడు. ఒకటి తెలియపరిచి దాని గురించి జ్ఞానం ఇచ్చి ఆ తర్వాత దాన్ని బట్టి ఆ జ్ఞానాన్ని బట్టి మన అనుభవంలోని దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు ఇప్పుడు మీరు ఏది డౌట్ ఏది క్వశ్చన్ చేయకూడదు, నేను చేస్తే మీరు అలా నమ్మాలి అని దేవుడు చెప్పట్లేదు. దేవుడు ఏమంటాడంటే నేను చెప్తాను, దాన్ని మీరు తెలుసుకోండి, అది తెలుసుకున్న తర్వాతనే మీరు దాన్ని అనుభవించగలుగుతారు. అంటే జ్ఞానం అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ దేవుని ప్రేమ ముందు చూడండి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము తెలుసుకోవాలి, ఇది ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకోవాలి. స్కూల్కి కాలేజీకి వెళ్తాం చూసారా, దేనికి వెళ్తాం, వాళ్ళు కొన్ని విషయాలను, కొన్ని తలంపులు, కొన్ని ఐడియాస్ ని, కొన్ని కాన్సెప్ట్స్ ని వాళ్ళు బోధిస్తారు. కాలేజీలు, యూనివర్సిటీలు ఏం చేస్తారంటే సైన్స్ గురించి కానీ ఏ సబ్జెక్ట్ గురించి అయినా సరే ఒక సబ్జెక్ట్ గురించి ముందు ఏంటంటే వాళ్ళు కొన్ని కాన్సెప్ట్స్, కొన్ని ఐడియాస్ ఇస్తారు. అదేం చేస్తుందంటే యాక్చువల్గా మైండ్ కి సంబంధించి, ఎక్స్పీరియన్స్ సంబంధించింది కాదు, అది వాళ్ళు మైండ్ కి సంబంధించింది ఇస్తారు. ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు ప్రాక్టికల్స్ పెడతారు. అంటే అప్పుడు ఎక్స్పీరియన్స్, నువ్వు థియరీగా నీకు చాలా విషయాలు మేము కొన్ని ఐడియాస్ ఇచ్చాం, కొన్ని కాన్సెప్ట్స్ ఇచ్చాం, ఆ తర్వాత నువ్వు దాన్ని తీసుకెళ్ళి ప్రాక్టికల్ గా నువ్వు దాన్ని పెట్టాలి. అంటే ఫస్ట్ థియరీ వస్తుంది, తర్వాత ప్రాక్టికల్ వస్తుంది. థియరీ లేకుండా మనం ప్రాక్టికల్ చేయలేం. ఇది ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ దేవుని ప్రేమ గురించి తీసుకున్నాం. ఇది ఇప్పుడు చూడండి, మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా థియరీ లాంటిది, ఇది తెలుసుకున్న తర్వాతనే మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. అందుకని వాక్య బోధ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది థియరీ లాంటిది. ఈ వాక్య బోధ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వాక్య బోధ అనేది లేకపోతే అదేంటో నీకు తెలియదు యాక్చువల్ గా. ఇప్పుడు సపోజ్ పౌలు ఇక్కడ కనుక దేవుని యొక్క ప్రేమ ఏంటో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకోండి, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనకు అసలు తెలియని కూడా తెలియదు. దేవుని ప్రేమ ఏంటో తెలియాలి కాబట్టి దేవుని ప్రేమ ఒకటి ఉంది, అది ఎంత గొప్పది అని తెలియాలంటే అది చెప్పేవాళ్ళు ఉండాలి.
అది తెలియపరచదు ఉంటే అప్పుడు దేవుని యొక్క ప్రేమ ఇదంట అన్నది మనకంటూ ఒక ఐడియా, ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన వచ్చిన తర్వాత దేవుని ప్రేమ ఎంత గొప్పది అని మనకంటూ ఒక అవగాహన వచ్చింది కాబట్టి ఇప్పుడు దాన్ని బట్టి మనం తెలుసుకున్నటువంటి దాన్ని అనుభవించడానికి మనం ప్రయత్నము చేస్తాం. అందుకే చూడండి, ఎందుకంటే వాక్యబోధం అందుకే చాలా సీరియస్ అంటాను. వాక్యం తెలుసుకోవడం, వాక్యం ఉండడం చాలా సీరియస్ అంటాను. చూడండి, బైబిల్ ఒక వాక్యబోధం చూడండి. వాక్యబోధ గురించి రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానికి ఎట్లు విశ్వసించుదురు. ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడినాడుగా ఎట్లు ప్రకటించుదురు. ఇప్పుడు చూడండి, పౌలు ఇక్కడ యాక్చువల్ ఫస్ట్ వెనకాల నుంచి ముందుకు వస్తున్నాడు. ఏమన్నాడు? ఫస్ట్ ప్రార్థన చేయడం గురించి వస్తున్నాడు. ప్రార్థన చేయడం, విశ్వసింపని వారిని ఎట్లా ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ప్రార్థన చేయాలి. అయితే ఎలా ప్రార్థన చేస్తాము అంటే వెంట అక్కడ పౌలు వెనక్కి వెళ్తా అంటున్నాడు. ప్రార్థన చేయడం విశ్వాసం ఉంచాలి అంటున్నాడు. అయితే విశ్వాసం ఎలా ఉంచుతాం? విశ్వాసం ఉంచాలంటే విశ్వాసం ఉంచిన ప్రకటింపబడాలి. అది ప్రకటింపబడితేనే నువ్వు విశ్వాసం ఉంచుతావు, అప్పుడు నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. కానీ ప్రకటింపబడాలంటే ప్రకటించేటువంటి వాడు కూడా ఉండాలి, ప్రకటించేవాడు పంపబడాలి. ప్రకటించేవాడు పంపబడితే వాడు ప్రకటిస్తాడు. వాడు ప్రకటిస్తే వాళ్ళు దాన్ని వింటారు, వాళ్ళు దాన్ని వింటే విశ్వసిస్తారు, విశ్వసిస్తే అప్పుడు వాళ్ళ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయడం అన్నది ఎక్స్పీరియన్స్. అది ప్రార్థన చేయడం ఎక్స్పీరియన్స్. కానీ ఇలా చూడు, ఒక వ్యక్తి లేచి వెళ్ళి నిలబడి వాక్యాన్ని ప్రకటించాలన్నది ఇదంతా ఆత్మీయంగా మనకు అనిపించదు. కానీ ప్రార్థన అటువంటి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే, విశ్వసింపనటువంటి ఒక దేవునికి ప్రార్థన చేయాలంటే అంతకుముందు ఏం జరగాలంటే ఎవరో వ్యక్తి లేవాలి, నిలబడాలి, వెళ్ళాలి, వాక్యాన్ని ప్రకటించాలి. ప్రకటిస్తే వాళ్ళు వింటారు, వాళ్ళు వింటే విశ్వసిస్తారు, విశ్వసిస్తేనే వాళ్ళు ప్రార్థించగలుగుతారు. అంటే చూడండి, పౌలు ఏం చేస్తాడంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ అని చెప్తున్నాడు. ఇది లేకుండా అది జరగదు. ఇప్పుడు చూడండి, ప్రార్థించడం ఆత్మ సంబంధం మనందరికీ తెలుసు. కానీ ప్రకటించేవాడు వెళ్ళడం, లేదా ప్రకటించేవాడు నిలబడడం, అదంతా ఆత్మీయంగా మనకు అనిపించదు. కానీ యాక్చువల్ అది కూడా ఆత్మ సంబంధం ఎక్స్పీరియన్స్ చేయడానికి అది మొట్టమొదటి మెట్టు. అది లేకుండా ఇది రాదు. అందుకని చూడండి, ఒక వ్యక్తి లేచి నిలబడి చెప్పడం, ఆయన ప్రార్థించడం కదా, ఆయన చెప్పడం అంటే ఏం చెప్తున్నాడు? దేవుడు అంటుంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయన మనకు కనబడకపోవచ్చు, ఆయన ఉన్నాడు, ఆయన ఎందుకు మనం నమ్మాలి, ఆయన ఉన్నాడు కాబట్టి మనం నమ్మాలి, ఆయన నమ్ముతున్నా కూడా మనం ప్రార్థన చేస్తాం అని ఏదైతే మనం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నామో దాన్ని తీరిగా బోధిస్తున్నాడు బోధించేటువంటి వాడు. ఇప్పుడు ఇది ఈ బోధనగా లేదనుకోండి, దేవుడు అన్నవాడు ఉన్నాడని ఎవరికి కూడా తెలియదు. దేవుడు అన్న ఉన్నాడని తెలియపోతే ఆ దేవుని విశ్వాసం ఉంచాలని కూడా మనకు తెలియదు. విశ్వాసం ఉంచకపోతే ప్రార్థన చేయాలని కూడా మనకి తెలియదు. మనం ప్రార్థన చేస్తున్నాం, మన చేయాలనిపిస్తున్నాం కాదు. బైబిల్లో ప్రార్థన చేయమని ఉంది కానీ మనం ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసం ఉంచాలని బైబిల్ ఉంది కాబట్టి విశ్వాసం ఉంచుతున్నాం. ఇదంతా మనం అనుకుంది కాదు, బైబిల్లో దేవుడు చేయండి అని చెప్పాడు కాబట్టి మనం విశ్వాసం ఉంచుతున్నాం. అందుకే మనం విశ్వాసం గురించి వాక్యం వింటున్నాం అనుకోండి, వింటున్నాం కాబట్టి మనం విశ్వాసం ఉంచామని కాదు. వింటున్నామంటే త్వరలో మనం విశ్వాసం ఉంచబోతున్నాం కాబట్టి ఇప్పుడు వాక్యాన్ని మనం వింటున్నాం. అలా దేవునికి ప్రేమ కూడా అంతే. ఇక్కడ పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆయన కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. దేవునికి ప్రేమ ఎలా ఉంటుందని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వింటున్నటువంటి విశ్వాసులు అది వినిన తర్వాత ఆ జ్ఞానమును, ఆ ప్రేమను ఈ మైండ్తో అర్థం చేసుకుంటారు. ఈ మైండ్ అర్థం చేసుకున్న తర్వాత ఆ ప్రేమ కోసం వాళ్ళు వెతుకుతారు, దానికోసం ఎదురు చూస్తారు, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం ప్రయత్నం చేస్తారు. ఓ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే విన్నారో, దేవుని ప్రేమను గురించి అయితే విన్నారో, ఇలా ఉంటుంది అలా ఉంటుందంట అని, దాన్ని ఓ టైం వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని అనుభవించగలుగుతారు. వినకుండా అనుభవించడము జరగదు. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఫస్ట్ వాళ్ళు వింటాం, విన్న తర్వాతనే ఓహో ఇది ఇలా ఉంటుందని అర్థమవుతుంది. అప్పుడు ప్రతి కార్యాన్ని పరిశీలించగలుగుతాం, దేవుని కార్యం తెలుసుకుని దేవుని ప్రేమను గ్రహించగలుగుతాం క్రియల ద్వారా. అప్పుడు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాం. అంటే వినడం అందుకే ప్రాముఖ్యం. అందుకనే పౌలు కూడా దేవుని ప్రేమని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, పత్రికలు రాస్తున్నాడు. ఎందుకంటే ఇది తీరిగా, ఇది ప్రాముఖ్యం. ఇది లేకుండా మీరు దేవుని ప్రేమను మీరు వెతకలేరు, మీరు దానికోసం మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎదురు చూడరు, మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు. కాబట్టి దేవుని ప్రేమ ఎంత గొప్పది అని చెప్తున్నాడు పౌలు. అది చెప్పినప్పుడు అది మనం విన్నామనుకోండి, అప్పుడేం చేస్తావు, దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందంట అనే ఒక అవగాహన మనకి మెంటల్గా మనకుంటే కాన్సెప్ట్ వస్తుంది. అది మన మైండ్ వరకే, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేం. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేం. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి నువ్వు ప్రవర్తించడం మొదలు పెడుతున్నావు. ఓ టైం వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తావు. ఇప్పుడు దాన్ని ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అంటాం. ఇదేం జస్ట్ ఏంటంటే థియరీ నాలెడ్జ్. ఇది నేను ప్రసంగం చేస్తున్నాను థియరీ నాలెడ్జే, కానీ ఇది అల్పమైనది ఏం కాదు. ఇది ఈ థియరీ నాలెడ్జ్ బేస్ చేసుకొని మనం ఆలోచించుతున్నప్పుడు ఏదైతే విన్నామో, దేవుని ప్రేమ ఇలాంటిదే విన్నామో, దాన్ని టైం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇది లేకుండా అది రాదు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి కానాను దేశం గురించి చెప్పినప్పుడు ముందే చెప్పాడు, ఇది పాలుతల ప్రపంచ దేశం, ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని దేవుడు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ వాళ్ళు దానికి అంచులో ఉన్నప్పుడు మోసం ఏం చేస్తాడంటే 12 మందిని ఆ గోత్రం ఒకరు చొప్పున పంపిస్తాడు.
వెళ్ళి వేగి చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారండి అని. ఇప్పుడు దేవుడు చెప్పాడు, వాళ్ళు నమ్మారు, వాళ్ళిద్దరు ప్రపంచ దేశం నమ్మారు. కానీ ఇప్పుడు మోసం ఏం చేశారంటే వాళ్ళందరినీ అక్కడికి పంపించాడు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళొచ్చు అంటారు, నిజంగా అది పాలుగా ప్రవహించే దేశమే అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే నిజంగా దేవుడు ఏదైతే చెప్పినట్లుగానే అది ఉంది. అప్పటి వరకు వాళ్ళు విన్నారు దేశం గురించి, కానీ వాళ్ళు చూడలేదు. కానీ ఇప్పుడు వెళ్ళారు, గోత్రంలో ఒకరు చొప్పున వెళ్ళారు, పెద్దలు వెళ్ళారు, చూశారు, వచ్చి దేవుడు చెప్పినట్టు ఎగ్జాక్ట్ అలాగున్నది ఉంది. అది ఇంటి ఎక్స్పీరియన్స్ చేశారు. అందుకే వాళ్ళు అవన్నీ కూడా ఫ్రూట్స్ అని కొన్ని ఫలాలన్నీ కూడా వాళ్ళు మోసుకొని తీసుకొచ్చారు. ఏం చెప్తానంటే ఎగ్జాక్ట్ దేవుడు ఎలా ఉంటుందని చెప్పాడు, ఎగ్జాక్ట్ అలాగున్నది ఉంది అని చెప్తున్నాడు. అర్థం అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే ఆ డైరెక్షన్ లో మనం నడిపిస్తుంది. దేవుని ప్రేమ గురించి మనం తెలుసుకున్నాం, ఓ రోజు విన్నాం, సడన్ గా మనకు కొన్ని విషయాలు అర్థమైన అవగాహన వచ్చింది. ఏం చేస్తుంటే ఆ రకంగా మనం ఆలోచిస్తున్నాం, ఆ డైరెక్షన్ లో మనం వెళ్తున్నాం. ఆ డైరెక్షన్ లో వెళ్ళడానికి ఇన్ఫర్మేషన్ మనకి ఇంపార్టెంట్. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి ఆ డైరెక్షన్ వెళ్తాం కాబట్టి టైం వచ్చినప్పుడు ఆ గమ్యానికి మనం చేరుతాం, అది అనుభవిస్తాం. కానా దేశం అన్నది ఒకటి ఉంది, అది పాలుదల ప్రపంచ దేశం అని గనుక దేవుడు చెప్పకపోతే అక్కడికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ బహుశా వాళ్ళకి ఉండేదే కాదు. మీకు ఏదో దేశం ఇస్తున్నాను వెళ్ళండి అన్నాడు అనుకోండి, బహుశా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. వాళ్ళు ప్రతి కష్టాన్ని ఎందుకు వాళ్ళు ఫేస్ చేయగలుగుతున్నారంటే, ప్రతి ఇబ్బంది ఎందుకు వాళ్ళు ఫేస్ చేయగలుగుతున్నారంటే వాళ్ళు కానాన్ దేశం అంటే ఒకటి ఉంది, అది చాలా మంచిది, అది పాలుదల ప్రపంచ దేశం అన్నది వాళ్ళు తెలుసు కాబట్టి దాని గురించి వాళ్ళు విన్నారు. జస్ట్ దేవుడు చెప్పింది, దాన్ని బట్టి ఈ కష్టాన్ని కూడా వాళ్ళు ఓర్చుకుంటూ ముందుకి వెళ్తున్నారు. ఆ తర్వాతనే వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగారు. అందుకే దేవుడు అన్ని ముందుగానే కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ పౌలు కూడా ఏంటంటే దేవుని యొక్క ప్రేమను గురించి మాట్లాడితే పెద్ద చెప్తున్నాడు. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది, ఇది ఇలాగ ఉంటుంది అలాగ ఉంటుంది, ఇది జ్ఞానానికి మించింది. జ్ఞానం మించింది అంటే దీంతో మీరు మైండ్ వాడద్దని అర్థం కాదు. నేను చెప్పేది మీరు మైండ్ తో వినండి, అర్థం చేసుకోండి అని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అలా అంటున్నాడు, దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు మీరు తెలుసుకోండి. అది ఒకసారి ఆ తీరి మనకు వచ్చిన తర్వాత ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ ప్రసంగం విన్నాం అనుకోండి, మనం దేవుని ప్రేమ ఇలాంటిది ఇంత గొప్పదా విన్నాం అనుకోండి, అప్పుడంటే దేవుని ప్రేమ ఇంత గొప్పదా అని మనకు ఒక అవగాహన వస్తుంది. అప్పుడు ఆ రకం మనం ఆలోచిస్తున్నాం. ఓ టైం వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రేమ టైం వచ్చినప్పుడు సడన్ గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం, అది అనుభవిస్తాం. ఇప్పుడు చూడండి, వినడానికి నువ్వు కష్టపడాలి. చెప్తున్నాను చూడండి, వినాలంటే దేవుని యొక్క ప్రేమ ఏంటో తెలుసుకోవాలంటే, లేదా దేవుడు ఎలాంటో తెలుసుకోవాలంటే, ఆత్మ విషయాలు తెలుసుకోవాలంటే మనం కష్టపడాలి. మనం ఓ ప్లేస్కి వెళ్ళాలి, బోధన పడే చోటుకి మనం వెళ్ళాలి, మనం కొంతసేపు కూర్చొని టైం స్పెండ్ చేసి విని కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కానీ తెలుసుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ చేయాలి. చూసారా, దాని యాక్షన్ నువ్వు చేసేది ఏం లేదు. నువ్వు విన్న దాని ప్రకారం నువ్వు దాన్ని భద్రపరుచుకున్నప్పుడు ఓ టైం వచ్చినప్పుడు సడన్ గా నీకు ఆ విషయము అర్థమవుతుంది. దాన్ని నువ్వు చేంజ్ చేసేది ఉండదు. సడన్ గా నీకు విషయం, ఓహో అప్పుడు నేను వింది ఇదే అని టక్కున సడన్ గా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, యోబుని గురించి మనం చాలాసార్లు విన్నాం. యోబు కష్టాలన్నీ పడిన తర్వాత, ఇబ్బందులు వచ్చిన తర్వాత చాలా విషయాలు మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత దేవుడు వచ్చి మరికొన్ని విషయాలు చెప్తాడు. అవన్నీ దేవుడు వచ్చి యోబుతో మంచిగా అన్ని విషయాలు మాట్లాడి, యోబు మాట్లాడిన దాని గురించి దేవుడు వచ్చి అన్ని చెప్పిన తర్వాత ఓ టైం వచ్చినప్పుడు చివరి అధ్యాయంలో అప్పుడు యోబు మాట్లాడుతుంటాడు, వినికిడి చేత నిన్ను గురించి నేను విన్నాను, ఇప్పుడు కళ్ళారా నేను నిన్ను చూస్తున్నా అంటాడు. ఇప్పుడు కళ్ళారు చూస్తుంటే ఈ కళ్ళతో చూస్తాను కదా యాక్చువల్గా అర్థం. అక్కడ ఈ కళ్ళతో చూసిన దాని గురించి నిజంగా యోబు మాట్లాడి ఉంటే దేవుడు ప్రత్యక్షం అవగానే నేను ఎప్పుడు విన్నాను, నేను ఇప్పుడు చూశాను అనాలి. కానీ నేను ఇంతకుముందు వినికిడి చేత నిన్ను గురించి విన్నాను, కానీ ఇప్పుడు చూశాను అంటున్నప్పుడు ఏం చెప్తానంటే, నేను నీ గురించి చాలా విన్నాను కదా, అసలు నువ్వేంటన్నది ఇప్పుడే నేను అనుభవించగలిగాను అంటున్నాడు. అది జస్ట్ కళ్ళతో చూడటమే మాట్లాడలేదు. ఎందుకంటే చూడటం గురించి అయితే దేవుడు ప్రత్యక్షం అవగానే నేను చూశాను అనాలి. కానీ యోబు ఎప్పుడంటాడంట మాట, దేవుడు వచ్చి యోబుతో చాలా విషయాలు మాట్లాడిన తర్వాత, ఇద్దరికి మధ్య చాలా సంభాషణ జరిగిన తర్వాత అప్పుడు అంటాడు, నేను వినికిడి చేత నిన్ను గురించి విన్నాను, కానీ ఇప్పుడైతే నేను కళ్ళారా చూస్తున్నాను. దేవుడు అన్ని విషయాల్లో మాట్లాడిన తర్వాత, యోబు దేవుడు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ బట్టి దేవుడు ఏంటో ఇప్పుడు నిజంగా అర్థమైంది అంటున్నాడు యోబు. చూసారా, దానికి ఇంతకుముందు వినడానికి యోబు కష్టపడాలి. కానీ ఇప్పుడు నిజంగా ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రము యోబు చేసింది ఏమీ లేదు. దేవుడే ప్రత్యక్షమయ్యాడు, దేవుడే వచ్చాడు, దేవుడే వచ్చి యోబుతో మాట్లాడు. అవన్నీ మాట్లాడిన తర్వాత అసలు అప్పుడు దేవుడు అంటే అప్పుడు అర్థమైందంట. యోబుకి అర్థం విషయం ఏంటంటే, వినడానికిను కళ్ళారా చూడడానికి అంటే దేవుడిని నిజంగా అర్థం చేసుకోవడానికి, అనుభవించడానికి చాలా వ్యత్యాసము ఉంది అని అర్థమైంది. నేను ఇంతమంది విన్నాను చాలా అంటున్నాడు, కానీ ఇప్పుడు కళ్ళారా చూశాను. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి నాకు అలాగా తెలుసు, ఇప్పుడు నాకు ఇలా కూడా తెలిసింది. రెండు రకాలుగా యోబు తెలిసింది. ఎంతమంది ఏమో వినడం ద్వారా కొన్ని తెలుసుకున్నాడు, కానీ అది లిమిటెడ్, అది కొంతవరకే, జస్ట్ వినడమే, అది జస్ట్ మైండ్ నింపుకోవచ్చు విని. కానీ ఆ తర్వాత దేవుడు వచ్చి మాట్లాడిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, అయితే ఇప్పుడు మాత్రం నేను తెలుసుకునేటువంటి విషయంలో నెక్స్ట్ లెవెల్కి నేను వెళ్ళాను అంటున్నాడు యోబు. కళ్ళారు చూశానంటే ఈ కళ్ళు చూడడం చెప్పలేదు, ఈ మనోనేత్రాలతో నేను చూశాను, అర్థం చేసుకున్నాను. నువ్వు నాతో వచ్చి మాట్లాడిన తర్వాత అసలు నువ్వేంటో ఇప్పుడు నాకు అర్థమైంది, ఇప్పుడు నేను కళ్ళారు నేను
చూస్తున్నాను. ఆ మాట చెప్తున్నాడు యోబు ఏమంటాడంటే, అదంతా సిచ్యువేషన్ దేవుడు వచ్చి యోబుతో మాట్లాడిన తర్వాత దేవుణ్ణి తెలుసుకునేటువంటి విషయంలో యోబు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాడు. ఇప్పుడు చూడంటాను, మనం వినే ప్రతి దాంట్లో కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అదే అంటున్నాను. ఇక్కడ పౌలు కూడా దేవుని ప్రేమ గురించి మాట్లాడుతూ అదే చెప్తున్నాడు. దేవుని ప్రేమను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది ఒక లెవెల్, అది తప్పేమీ కాదు. చాలా మందికి అది కూడా తెలియదు. చాలా మందికి అది కూడా తెలియదు. ఎంతసేపు ఏంటంటే మనం చర్చికి వెళ్ళమంటే ఏదో రకమైన ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తాం, పడిపోవడానికి, ఇంకేదో జరగడానికి, ఇంకేదో ఊగిపోవడానికి వెళ్తాం. చాలా మంది మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆ రకమైన దానికోసం వెళ్తాం. ఆ ఊగిపోయిన వాళ్ళకి, పడిపోయిన వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళకి కూడా తెలియదు. కానీ దాన్ని అనుకుంటాను చివరి మీటింగ్ అంతా అయిన తర్వాత దేవుని శక్తిని తాకిందని అంటారు. అలా అనుకోవడమే. వెళ్ళాడికి వెళ్ళి ఏమైనా నేర్చుకున్నారా, ఏమైనా విషయాలు అర్థమైనాయా, దేవుని గురించి ఏదైనా జ్ఞానం వచ్చిందా, ఏమైనా నేర్చుకున్నారా అంటే నేర్చుకుంది ఏముండదు. అలాంటి వాళ్ళకి మీరు వెళ్ళి నువ్వేం నేర్చుకున్నాడు కంటే వాళ్ళు నేర్చుకోవడం పెద్ద ఇంపార్టెంట్ కాదనుకుంటారు, ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ అనుకుంటారు. కానీ ఎక్స్పీరియన్స్ కంటే ముందు నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే నువ్వేది ఎక్స్పెక్ట్ చేయాలి, ఏది దేవుని దగ్గర వస్తుందో నువ్వు నీకుంటూ ఒక ఛానల్ ఉంటుంది. ఆ రకంగా నువ్వు ముందుకు వెళ్తావు భక్తిలో, నువ్వు అప్పుడు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతావు. ఈ రోజులు ఏంటంటే క్రిస్టియానిటీలో మనకు అదన్న లోపం అదే. అందుకే వాక్యం వినడం కోసం వెళ్ళాం, వాక్య జ్ఞానం సంపాదించుకోవాలని దాని మైండ్ దీని మీద పెట్టం. ఇంకేదో ఊగిపోవడానికి, పడిపోవడానికి దేనికో వెళ్తాం. అదే గొప్ప ఆత్మీయస్థితి అనుకున్నాం. యాక్చువల్ ఆత్మీయస్థితి కాదు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఆత్మీయస్థితిలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే కొన్ని విషయాల్లో తెలుసుకోవటం. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నేను ఇచ్చేది మీకు ఇన్ఫర్మేషన్, బైబిల్ గురించి దేవుని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఆ తర్వాత టైం వచ్చినప్పుడు ఎలాగైతే యోబు నేను చెవులారా విన్నాను కానీ ఇప్పుడు నేను కళ్ళారా చూశాను చూసారా, అలా ఇక్కడ చెవులారా వింటాం, మనం చర్చకొచ్చి వాక్యం వింటాం. కానీ టైం వచ్చిన సడన్ గా మీరే కళ్ళారా దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేస్తారు. అప్పుడు మీరు అనిపిస్తే నేను ఆ రోజు విన్నది కరెక్ట్ అని అప్పుడు మీకు అర్థమవుతుంది. అర్థమే. అందుకంటే చూడండి, రెండు అవసరమే. అందుకని చూడండి, పౌలు కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం చూస్తే ఆయన యూదులకేమో సూచక్రియలు కావాలన్నాడు, గ్రీకులకేమో జ్ఞానం కావాలంటాడు. కానీ అంటాడు ఒకరికి యూదులకి జ్ఞానంతో పని లేదు, వాళ్ళకి ఎంతసేపు అద్భుతాలే. దేవుడు ఉన్నాడు అంటే ఒక అద్భుతం జరిగితే దేవుడు ఉన్నట్టు, అద్భుతం జరగకపోతే దేవుడు లేడని యూదులు కొట్టిపడేస్తారు. అందుకే ప్రతిసారి యేసు దగ్గర వాళ్ళు ఒక సూచక్రియ మా కోసం చెయ్యి, నువ్వు చేస్తే మేము నమ్ముతాం. కానీ యేసు ప్రతిసారి సూచక్రియను చేయలేదు. ప్రతిసారి సూచక్రియ చేయలేదు. స్పెసిఫిక్ వాళ్ళు అడిగితే అసలు చేయలేదు యేసుక్రీస్తు. ఎప్పుడో యువన గురించి ఇచ్చింది తప్ప మీకు అసలు సూచక్రియ ఉండనే ఇవ్వనేమని చేశారు. దేవుడు వాళ్ళు ఇస్తాడు, కానీ స్పెసిఫిక్ అడిగితే అసలు దేవుడు ఎవడు అంటే ఎంతసేపు అద్భుతాల కోసం, సూచక్రియ అద్భుతం కోసం యూదులు వెతుకుతున్నారు. గ్రీకులు ఏమో అద్భుతాలతో పని లేదు. గ్రీకులకి అద్భుతాలు ఏమొద్దు, వాళ్ళకి జ్ఞానం కావాలి. గ్రీకు దేశస్తులు ఏంటంటే వాళ్ళకి జ్ఞానవంతులు. వాళ్ళు నిజంగా ఏదన్నా వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే, ఏదన్నా వాళ్ళు వినాలనుకుంటే అందులో ఎంత జ్ఞానం ఉంది, ఎంత కొత్త విషయం ఉంది, వాళ్ళకి అది కావాలి. కొత్త విషయం ఉంటే మాకు చెప్పు, మాకు ఈ మ్యాజిక్లు, ఈ అద్భుతాలు ఇవన్నీ మాకు వద్దు, అవి వాటితో మాకు పెద్ద పనే. మాకు ఏదైనా కొత్త విషయం ఉంటే చెప్పు. ఇప్పుడు పౌలు అంటాడు, ఇద్దరు బ్యాలెన్స్ చేస్తా అంటాడు. ఇలాంటి వాళ్ళు సువార్త ఎలా ప్రకటించాలి? ఒకళ్ళేమో ఎక్స్ట్రీమ్ జ్ఞానమే అంటారు, ఒకళ్ళేమో పూర్తి భక్తి అంటారు. మాకు వాక్యమని చెప్పొద్దు. అద్భుతం దేవుడు ఉన్నాడా, ఒక అద్భుతం జరిగితే దేవుడు ఉన్నట్టు. దేవుడు ఉన్నాడు అనుకుంటే నాకు ఏదో జరగాలి, ఇక్కడ నేను పడిపోవడమో ఊగిపోవడం ఇంకేదో జరగాలి, జరిగితే దేవుడు ఉన్నట్టు, అది లేకపోతే దేవుడే లేనట్టు. అంత క్రమంగా సిస్టమేటిక్, ఎవరి కాలు కూర్చోలో కూర్చుని ఎవరు పడిపోకుండా, ఎవరు డిస్టర్బ్ అవ్వకుండా ఉన్నామా, వచ్చామా, వాక్యం అన్నా వెళ్ళిపోయామా, దేవుడు ఉన్నట్టుగా వాళ్ళకి ఫీలింగ్ ఉండదు. లేదా మొత్తం డిస్టర్బ్ అయిపోయి ఏంటంటో జరిగిపోతే, అర్థం కాకుండా ఏదో జరిగితే అది ఆత్మ సంబంధం. చాలా మంది అపోహపడుతున్నారు క్రిస్టియన్స్ చాలా మంది. ఇలాగున్న గ్రీకులకేమో జ్ఞానము, యూదులకేమో సూచక్రియ కావాలి. ఇప్పుడు పౌలు అంటాడు ఇద్దరు రెండు ఎక్స్ట్రీమ్స్. కానీ పౌలు అంటాడు సిలువను చూడండి మీకు రెండు ఉంటాయి అందులో అన్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు చేసిన సిలువ కార్యములో జ్ఞానము ఉంది, అందులో దేవుని శక్తి కూడా ఉంది. అంటే భక్తి సంబంధించింది కూడా అందులో ఉంది, జ్ఞానం కూడా అందులో ఉంది. అంటే అర్థం ఏంటంటే క్రిస్టియానిటీలో, క్రైస్తవ భక్తి జీవితంలో జ్ఞానం ఉంది, దేవుని శక్తి కూడా ఉంది. దేవుని శక్తి గురించి అందరూ నమ్ముతున్నాం, కానీ జ్ఞానం గురించి ఎవరు నమ్మట్లేదు. అది అవసరం లేదండి. వాక్యం చెప్తున్నాండి అంటే వాక్యంతో పని లేదు, ఇంకేదన్నా కావాలి. కానీ ఏదన్నా జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానం అవసరం. అందుకని పౌలు ఇక్కడ దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఫస్ట్ మీరు దీన్ని అర్థం చేసుకోండి, దేవుని ప్రేమ ఎలాగుంటుంది దీన్ని అర్థం చేసుకుని అంటున్నాడు. నేను చెప్పింది కనుక మీరు విని అర్థం చేసుకోగలిగితే, అది అర్థం చేసుకుంటూ ఓ టైం వచ్చినప్పుడు ఆ స్థాయి దాటి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అప్పుడు దేవుని ప్రేమ ఇది అని మీకు అర్థం అవుతుంది అంటున్నాడు. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే దేవుని ప్రేమ జ్ఞానం మనకి ఉండాలి, ఆ తీరు ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి. దేవుని ప్రేమ గురించి ఏంటంటే కనీసం 2 పాయింట్స్ చెప్పినట్టుగా ఉండాలి. కానీ అక్కడతో ఆగిపోము. ఏదో టైంలో మనకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దాన్ని బట్టి టైం వచ్చి సడన్ గా నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, లేదా ఏదో వాక్యం ఉంటున్నప్పుడు, లేదా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, లేదా పాట ఉన్నప్పుడు సడన్ గా ఎప్పుడోకప్పుడు, లేదా దేవుడు నీకు ఏదో సడన్ గా ఒక కార్యం చేస్తాను, పక్కని నువ్వు విన్నటువంటి వాక్యాన్ని బట్టి దేవుని ప్రేమ నిజంగా నీకు లోపల అర్థమవుతుంది, లోపల తెలుస్తుంది. అది ఎవరో బయట వ్యక్తి వచ్చి నేను కన్విన్స్ చేస్తే నీకు తెలిసింది కాదు, నీకు ఆటోమేటిక్ గా నీకే తెలిసిపోతుంది. అది
దాన్ని పెద్ద ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి మళ్ళీ. ఇప్పుడు నేను థియరీగా 2 పాయింట్లు చెప్పొచ్చు, మీరు ఇంటికి వెళ్ళాక తర్వాత మళ్ళీ మీరు ఇంకెవరికైనా బహుశా నేను చెప్పిన ప్రసంగా 2 పాయింట్లు మీరు చెప్పొచ్చు. కానీ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ చూసారా, అనుభవించి తెలుసుకుంటాను చూసారా. ఇప్పుడు చెప్పేదంతా థియరీ నాలెడ్జ్, నేను చెప్పేదంతా కూడా. ఇది నేను చెప్పిన తర్వాత మీరు 10 మందికి చెప్పొచ్చు కావాలంటే 2 పాయింట్లు తీసుకొని. కానీ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఉంటుంది చూసారా, ఇది ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేం. అన్ని పనులు జ్ఞానం మించింది అన్నాడు, ఎక్స్ప్లెయిన్ చేయలేం. దేని క్షణంగా మీకు తెలుస్తుంది. ఎలా తెలుసు అంటే నాకు తెలుసండి అంటాం అంతే. మరి ఎలా తెలుసు నీకంటే నాకు తెలుసండి అంతే. ఎలా తెలిసింది దానికి ఆన్సర్స్ ఉండనే ఉండు. తెలుసా అంటే నాకు తెలుసు అంతే. ఇప్పుడు అలా తెలుసుకోవడమే అనుభవించి తెలుసుకోగలగటం. దాన్నే పోలంటున్నాడు, జ్ఞానం మించినటువంటి క్రీస్తు ప్రేమ మీద తెలుసుకోవాలంటున్నాడు. అలా తెలుసుకుంటే ఏమవుతుందంటే ఇంకా తర్వాత దేవుని ప్రేమ నిజంగా నువ్వు ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత ఎవరు వచ్చి దేవుడు నిన్ను ప్రేమించట్లేదు అని నువ్వు చెప్పినా సరే నువ్వు నమ్ము. అందుకనే పౌలు రోమపత్రుల మాట అంటే చూడండి, శ్రమైన, హింసైనను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను, కరువైనను ఏదన్నా సరే దేవుని ప్రేమను మమ్మలను ఎడబాపున అంటారు. దేవుడు ఎవరు చెప్పాడా శ్రమలు వచ్చిన ఉంటాను, పౌలు కష్టాలు ఉంటాను, ఉపద్రవాలు ఉంటాను, దేవుడు స్పెసిఫిక్ వచ్చి అవన్నీ వరుస పెట్టి లిస్ట్ పెట్టి చెప్పాడా నేను ఏ విషయాల్లో నిన్ను ప్రేమిస్తాను, నీతో ఉంటాను. పౌలకి దేవుడు లిస్ట్ ఇచ్చి చెప్పలేదు, నేను అన్నింటిలో ఉంటానులే పౌలు నీతో, నన్ను దేవుడు చెప్పలేదు పౌలకి. కానీ దేవుని ప్రేమను అర్థం చేసుకున్న పౌలకి ఏమర్థమైందంటే నేను శ్రమల్లో ఉన్న, హింసల్లో ఉన్న, ఉపద్రవాలు ఉన్నా, పడవ ప్రమాదం ఉన్నా, ఎందులో ఉన్నా సరే దేవుని క్రీస్తు ప్రేమ నన్ను ఎడబాపేది ఏది కూడా లేదు. అది ఎలా తెలుసు అంటే ఎక్స్పీరియన్స్ ద్వారా పౌలు దాన్ని తెలుసుకున్నాడు. పౌలకి థియరీ నాలెడ్జ్ ఉంది, దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అలా ఉంటుందా ఉంది. దాన్ని ఒక రోజు ఎక్స్పీరియన్స్ చేయడం అంటున్నాడు. దాన్ని బట్టి దేవుని ప్రేమ ఎంత గొప్పదని అర్థమైందంటే ఈ దేవుని ప్రేమ ఎలాంటిదంటే అని రాస్తూ రోమపత్రిక 8వ అధ్యాయం చెప్తాడు, శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా, ఏం వచ్చినా సరే దేవుని ప్రేమ మనం నడబాపేది, దేవుని ప్రేమ దూరం చేసేది ఈ లోకంలో ఏది కూడా లేనే లేదు. అంటే పౌల్ మీనింగ్ ఏంటంటే శ్రమలు వచ్చినాయి కాబట్టి దేవుని వదిలేసాడని అనుకోవద్దు, ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి దేవుడు వదిలేసాడని అనుకోవద్దు. నువ్వు దేవుని ప్రేమ పొందుకోకుండా నిన్ను ఆటంకపరిచేది ఏది కూడా ప్రపంచంలో లేనే. ఆ పాయింట్కి పౌలు వచ్చేసాడు. అది ఎలా, ఆ పాయింట్కి ఎలా వచ్చాడు? ఇప్పుడు శ్రమల్లో కూడా అంట ఏదో మేలు చేసి దేవుడు నాకు సపోర్ట్ చేస్తాను అంటాం. కానీ పౌలు ఎంత లోతుగా, ఎంత స్థాయిలోకి వెళ్ళిపోయాడంటే, ఎంత డెప్త్లోకి వెళ్ళిపోయాడంటే శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా, ఎందులో వచ్చినా సరే దేవుని ప్రేమ నడపేది ఏది కూడా, దేవుని క్రీస్తు ప్రేమ పొందుకోకుండా నాపేది ఏమీ లేదు. అది ఫిక్స్ అంటున్నాడు. ఇంకా అది కనుక అది ఎలా తెలుస్తుంది పౌలుకి అంటే అది అనుభవించి తెలుసుకున్నాడు కాబట్టి పౌలు దాన్ని అలా చెప్పగలుగుతున్నాడు. మరి దేవుడిని నిజంగా నేను ప్రేమిస్తే మరి ప్రాబ్లమ్స్ అని ఎండిపోవాలంటే అవన్నీ నాకు తెలియదు అంటాడు. మరి దేవుడిని నిజంగా నీకు సపోర్ట్ చేస్తాను నీతో ఉంటే కనుక నీకు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, నీకు శ్రమలు ఎందుకు, హింసలు ఎందుకు వస్తున్నాయి అని అడిగితే ఈ శ్రమలు హింసలు ఎందుకు వస్తాయి నాకు తెలియదు, కానీ దేవుడు నన్ను ప్రేమిస్తానన్న విషయం మాత్రం నాకు కన్ఫర్మ్ గా నాకు తెలుసు అంటున్నాడు. అదే ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అంటే. దీన్ని ఇదెందుకంటే అదెందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయలేం మనం. కానీ ఒకటి మాత్రం ఎక్స్పీరియన్స్ చేసాం కానీ ఇప్పుడు ఏం చెప్తామంటే నాకు తెలుసు అంతే. ఎలా తెలుసు నీకంటే ఎలా తెలుసు నాకు తెలియదు, కానీ జస్ట్ సడన్ నాకు ఒక విషయము తెలిసింది, నాకు తెలిసి అంతే. అది అనుభవించి తెలుసుకోగలిగేటువంటిది. దాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. అనుభవించి తెలుసుకున్న దాన్ని ఎవరు తీసేయలేరు. జస్ట్ థియరీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, బహుశా పోతే పోతుందేమో. కానీ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ నుంచి ప్రాక్టికల్ అనుభవించి తెలుసుకుంటాను చూసారా దేవుని ప్రేమని. అలా తెలుసుకున్న తర్వాత ఎవరు దాన్ని నుండి దూరం చేయలేరు. అది దేవుని ప్రేమ ఉంటుంది అన్నాడు. అందుకని పౌలు థియరీ అంతగా చెప్తున్నాడు. తీరని చెప్తాను జస్ట్ 4 పాయింట్లు దేవుని ప్రేమ గురించి. లోతు అంటే ఏంటి, ఎత్తు అంటే ఏంటి, పొడవు అంటే ఏంటి, వెడల్పు అంటే ఏంటని, దాని మీనింగ్ ఇది, దీని మీనింగ్ అది. జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పడమే పౌలకు ఉద్దేశం కాదు. ఆ ఇన్ఫర్మేషన్ లేకుండా నీకేంటో తెలియదు. కానాన దేశం ఇలా ఉంటుంది అని దేవుడు చెప్పకపోతే అసలు కానాన దేశం ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. అలానే దేవుని ప్రేమ ఎలా ఉంటుందో చెప్పకపోతే అసలు దేవుని ప్రేమ ఏంటో కూడా మనకు తెలియదు. తెలియనప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేయలేవు. అన్నీ పౌలు అదే చెప్తున్నాడు అక్కడ. అది ఎవరన్నా పంపబడకపోతే ఎలా ప్రకటింపబడుతుంది, ఎలా ప్రకటించబడి లేకపోతే వాళ్ళు ఎలా వింటారు, ఎలా వినకపోతే వాళ్ళు ఎలా విశ్వాసం ఉంచుతారు, విశ్వాసం ఉంచకపోతే తెలియనటువంటి వానికి ఎలా ప్రార్థన చేస్తారు. కాబట్టి ప్రకటించేవాడు ఉండాలి. ఇప్పుడు వాక్యం చెప్పినంత మాత్రాన, వాక్యం 4 పాయింట్లు ఉన్నంత మాత్రాన మీరు దేవుని ప్రేమ ఎక్స్పీరియన్స్ చేయరు. దేవుని ప్రేమ ఎక్స్పీరియన్స్ చేయరు. ఇప్పుడు విని 4 పాయింట్లు ఏదో వింటాం, తెలుసుకుంటాం, వెళ్ళిపోతాం. అది దేవుని ప్రేమ కాదు. అది మంచిదే, చాలా మందికి అసలు అది కూడా ఉండదు. కనీసం మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఉండాలి. కనీసం ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే బేసిక్ గా దాన్ని బేస్ చేసుకుని ఎదుట మనం దేవుని ప్రేమను అనుభవించగలుగుతుంటాం. అందుకని ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ వాక్య బోధ అంత ఇంపార్టెంట్ అంటాను నేను. ఇది లేకుండా దేవుని ప్రేమ ఏంటో 4 పాయింట్లు తెలుసుకోకుండా అనుభవించడము కుదరదు. అది పౌలు దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాడు. అందుకని అంటున్నాడు ఇది జ్ఞానానికి మించిందే, మీ మైండ్కి అర్థం కాదు. అలాగని మైండ్ వాడద్దని చెప్పట్లేదు. మైండ్కి అర్థం కాదు అనుకుంటే దేవుని ప్రేమ వెడల్పు, ఎత్తు, లోతు, వెడల్పు అని పౌలు చెప్పేవాడే కాదు.
ఆ చెప్పేదంతా కూడా మైండ్కి సంబంధించి మీరు ఊహించుకోండి. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, దేవుని ప్రేమ ఎత్తు అంటే ఇలా ఉంటుంది, లోతు అంటే ఇలా ఉంటుంది, పొడవు అంటే ఇలా, వెడల్పు ఇలా, ఇది ఊహించుకోండి అంటున్నాడు. అది ఊహించుకొని మీరు అలాగ ఆలోచించండి దేవుని ప్రేమను గురించి. ఓ టైం వచ్చినప్పుడు దేవుని ప్రేమ నిజంగా అలాగనే ఉంది అని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అని చూడండి, అందుకే అన్నాను వాక్య బోధ, ఈ ఇన్ఫర్మేషన్ మనకు చాలా ఇంపార్టెంట్. నేను నెక్స్ట్ చెప్తాను దేవుని ప్రేమ లోతు ఎత్తు పొడవు వెడల్పు, నెక్స్ట్ చెప్తాను దాని గురించి. అందులో చూడండి తీరు, అందుకనే చాలా ఇంపార్టెంట్ అంటాను. వాక్య బోధ అందుకే ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది వినిన తర్వాతనే ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇంకెవరు కూడా దాన్ని కాదనలే లేరు. దేవుని ప్రేమ అంట అంత గొప్పదంట. అది జ్ఞానం నాకు మించింది. జ్ఞానం మించింది కాబట్టి మీరు మైండ్ పెట్టద్దు ఇందులో అని చెప్పట్లేదు. జ్ఞానం మించిందే, కానీ నేను రాస్తున్నాను. దేవుని ప్రేమ ఎత్తి ఏంటో చెప్తున్నాను, లోతు ఏంటో చెప్తున్నాను, పొడవు ఏంటో వెడల్పు ఏంటో చెప్తున్నాను. వినండి, తెలుసుకోండి. ఆ తర్వాత మీ జ్ఞానంతో కాకుండా దాన్ని అనుభవించి తెలుసుకోండి. అదే జ్ఞానం మించినటువంటి క్రీస్తు ప్రేమ. ప్రార్థన చేసుకున్నాను. తల వంచుకోండి.